మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ అన్న, టైం అవుతుందన్న. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న, వదిలే అన్న. ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. బగాలి అమ్మా నిర్ణయించినావా తల్లి? పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచ్చిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో. నీ భయం పోతుంది, కట్టుకో బిడ్డ. బిడ్డ కడుపు నిండిందిరా. ఖుషియా? అవును బిడ్డ. నువ్వు ఖుషియా? తంబాలం పట్టు, పట్టు.
బుజ్జి వచ్చినవరా? అమ్మ ఖుషి, పెళ్ళాం కూడా ఖుషి. బిడ్డను తీసుకొద్దాం, నేను నైవేద్యం ఎక్కిస్తా. కాళీ తల్లి, కాళీ తల్లి. అమ్మా ఆడమ్మా, ఏ ఆడు ఆడు. भाई टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी नो बे. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జి అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా, అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నావు? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఏమైంది? నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో, అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను.
నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. ఛీ! చిత్తగాడితో కుక్కలా తయారయ్యావు. నేనే ఫ్రెండ్ని రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులు మల్లేష్ వదులు. డైలీ నిన్ను బండెక్కించుకునేది మోకా చూసి నిన్నెక్కనికి. మల్లేష్ నొప్పి లేస్తుంది, వదులు ప్లీజ్. ఇందాక ఒంగడి కక్కుతుంటే చూసిన మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే చల్ अपना सुहाग रात చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా ఇటువంటి కథలు మస్తు విన్నాం గాని మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దేనికి. కానీ కరెక్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటి అనుకోలేదు రా, మంచి నేను అనుకున్నాను రా. పత్తిత్ కబుర్లు చెప్తాను అంతే రిపోలా కనబడుతున్నా మేము. ఖాళీ పీలి టైం వేస్ట్ మత్ కర్. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్తకార్తి కుక్క. సుమతి 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 ఛీ. అమ్మా, హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంది? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా? సరే వస్తున్నా. సరేదా? ఓం భద్రాయ భవతి శతాయ పరుయశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి చరమనంతం భవతి చరమైశ్వర్యం భవతి చరమవిహితం దీర్ఘమాయు మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ భవానీ కాపాడు తండ్రి. మిస్సింగ్ కేస్ అంట. హలో, అవునా? ఎక్కడా? సరే పద. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ
మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్. సరే వెయిట్. భవానీ, జంక్షన్ లో డబ్బా దగ్గర ఈ ఫోన్ దొరికింది. సార్ అది నా కూతురు ఫోన్ సార్. సార్ అది నా కూతురు ఫోన్ సార్. సార్ చూస్తున్నారు కదా, ఉండు. ఎందుకు భవాని అలా అరుస్తున్నావు? సిఐ గారు విన్నారంటే ఆయనకి అసలు సౌండ్ పడదు. ఇక్కడ అరిచావు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ముందు అరిచావు అనుకో నీ ఉద్యోగం పోతుంది. అరవకు. సరే సార్. అయ్యా ఆ ఫోన్ నుంచే ఫోన్ చేసి అమ్మా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన పిల్ల కనిపించకుండా అయిపోయిందయ్యా. చూస్తున్నాం కదా, ఓపిక పట్టు. ఈ మల్లేష్ ఎవరు? సార్ ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు. రైట్. డోర్ తీయండి. రైట్. రైట్. జరుగు. ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది. చెయ్యి పట్టేంద్రా. నువ్వు పో, నీటొస్తా. ఏంది కూతురు నవ్వుతున్నాయిందిరా? ఎముడొస్తుండు? వేరీ సుమతి? ఎక్కడ్రా సుమతి? చింత కార్తె కుక్క. ఈయన పేరేంది? బోరమండ మల్లేష్ సార్. మిల్కా సింగ్ లెక్క మస్తూర్కిండు. ఎక్కడ తప్పించుకుంటావురా?
మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకు ఒక కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయి. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ పొక్కలు బయటికి తీస్తా. సంజయ్ సుమతిని ఏం చేసినావురా? సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఏమా వాళ్ళు లేపండి. భవానీ అసలు జరిగిందేంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్, నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? చూడిపోరాని నేను రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డనేం చేసావురా? చెప్పరా మల్లేషు, నా బిడ్డనేం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. బిడ్డనేం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేనేం చేయలే. రేయ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసును చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడి 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం.
అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పూర్ నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! రై ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు నడు. ఈడేనా? ఆడే సార్. భవానీ. సార్ భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడేంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. నువ్వు చూడలే మరి దెబ్బ తాకిందిరా? వెళ్ళిపోయింది పోరి. ఇప్పుడు నవ్వరా నా కొడక, ఇప్పుడు నవ్వరా. నవ్వు 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 నవ్వురా. ఇప్పుడు నవ్వరా, ఇప్పుడు నవ్వు అన్నావుగా, ఇప్పుడు నవ్వరా, నవ్వరా, నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా, రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా. చెప్పురా నా కొడక. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి చేసు. నేను చెప్పను. కొట్టకండి అయ్యా, మీ బాధ్యత కాలు మొక్క కొట్టకండి అయ్యా. అరే మల్లేష, ఏంటిరా ఇదంతా? తప్పు చేసి ఒప్పుకోరా బిడ్డ. పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగముండా, అసలు నువ్వు నా తల్లివి నాయే? చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు? ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ కేసులు నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు. కసరగాళ్ళు. వెళ్ళు వెళ్ళు. అసలు నీ మాట ముసలిం ఉండా? అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా కనుకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా.
ఏ జరగమ్మా జరగ లేరా ఏమన్నారా మమ్మల్ని కొచ్చాలన్నావు పట్టించుకోలే మా పోలీసుల్ని కొట్టావు అయినా ఊరుకున్నా సాలే నువ్వు మనిషివా పశువురా అమ్మని తిడతావురా ఏమన్నారా ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులున్నావురా అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా సాలే రిచ్ ఎందుకు కాలే సంపి చార్మినార్ కింద బొంద పెడతా అరే అవులే అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే భవానీ సార్ సాలే గాని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి ఎస్ సార్ అసలు నిజం గడగడ వస్తుంది తీసుకోండి సార్ ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు అమ్మని తిట్టగానే అంత కోపమా భవానీ నీకది కోపంలా అనిపించిందా ఆయన పేరు దేవుడు కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే